విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయము అని ప్రధాని మోదీ ప్రకటిస్తే తాను ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు వైఎస్ఆర్సీపీ గాజువాక అభ్యర్థి గుడివాడ అమర్నాథ్. గ్యారెంటీ లేని హామీలతో మేనిఫెస్టో తయారు చేసి ప్రజల ముందుకు వస్తున్న కూటమి 48 గంటల్లో స్టీల్ ప్లాంట్పై ప్రధాని చేత ప్రకటన చేయించాలని కోరారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల కోసం ఎలాంటి త్యాగానికైనా తాను రెడీ అన్నారు మంత్రి అమర్నాథ్. గాజువాక నియోజకవర్గంలో దాదాపు 40,000 కుటుంబాలు స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలనేటువంటి దానికి అనేక కారణాలు చెప్తా ఉన్నారు. దానికి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వలేదు, లేదా ఇది నష్టాల్లో ఉందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి అప్పులు ఉన్నాయని చెప్పేటువంటి ప్రయత్నం చేసి కావాలని చెప్పి ముద్ర వేసి దీన్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి వారు చూస్తూ ఉన్నారు. రెండోది, అవసరమైతే మూసేస్తాం తప్ప మేము ప్రభుత్వ రంగ సంస్థగా మేము దీన్ని కొనసాగించం అనేటువంటిది ఒక ఏమంటారు నియంతృత్వ ధోరణితో మాట్లాడుతూ ఉన్నారు. సో వీటన్నిటికీ వచ్చినప్పుడు మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి మద్దతుగా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏదైతే ఉందో దానికి మద్దతుగా మేము సహకరిస్తూ ఉన్నాం. కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి పోరాటాలకు కానీ ఎవరు పిలుపునిచ్చినా దానికి మద్దతు పలుకుతూ వస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది, మేము దీనికి వ్యతిరేకం ప్రైవేటీకరణకు అని చెప్పారు. సో వెల్ అండ్ గుడ్, దాంట్లో ఎవరు కూడా కాంట్రడిక్షన్ లేదు. కానీ 45 రోజుల క్రితం ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుందో ప్రైవేటీకరణకి, ఆ నిర్ణయం తీసుకున్నటువంటి ఆ పార్టీతో కలిసిన తర్వాత మీ స్టాండ్ ఏంటి అని అంటే మేము పోరాటం చేస్తామని చెప్తున్నారు. సో అందులో అర్థం లేదనేటువంటిది నా అభిప్రాయం. ప్రజలు దీన్ని గమనించాలనేటువంటిది నేను కోరుతా ఉన్నా. మరి కూటమికి ఓటేస్తే డెఫినెట్గా ప్రైవేటీకరణ చేస్తారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశం. సో అందుకు నేనేమన్నానంటే, మీరు కూటమికి ఓటేస్తే మీరు వారికి లైసెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. మీరు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకండి అని చెప్పి కోరాను. సో ఇందులో నేను అడిగినటువంటి దాంట్లో ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంది. మరి ఒకవేళ ప్రభుత్వం ముందుకొచ్చి, కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి, లేదా ఇప్పుడున్నటువంటి ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు వారు మేము నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాం, మేము ప్రైవేటీకరణ చెయ్యం అన్నటువంటి మాట చెప్తే అవసరమైతే సీటు వదిలేస్తానని చెప్తున్నా. సో త్యాగం చేస్తాను, ఏముంది, ఒక సీటు 175లో ఒక సీటు నేను వారికి కూటమికి వదిలేయడం వల్ల మాకు వచ్చేటువంటి నష్టం ఉండదు. కానీ ప్రజల తాలూకు సెంటిమెంట్ని నేను రక్షించినటువంటి వాడిని అవుతాను. రెండోది, వారికి కూడా మేము చేసినటువంటి దానివల్ల మాకు లాభం ఉంది, రాజకీయంగా మేము లబ్ధి పొందుతాం అనేటువంటి ప్రయత్నం వాళ్ళు పొందాలనుకుంటే ఒక సీటు వదిలేస్తానని చెప్తున్నా. అవసరమైతే పోటీ నుంచి తప్పుకుంటానని చెప్తున్నా. 50,000 మంది భవిష్యత్తు కన్నా, లేదా ఈ ప్రాంతం స్టీల్ ప్లాంట్ కన్నా, ఈ స్టీల్ ప్లాంట్ మీద ఉన్నటువంటి సెంటిమెంట్గా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల కన్నా నా పదవి గొప్పగా. సో నేను అందుకనే అంటున్నాను, ఈ పదవిని అవసరమైతే నేను పోటీ నుంచి పక్క తప్పుకుంటా, ఆగిపోతా, మేము వాలంటరీగా ఇచ్చేస్తామని చెప్తున్నాం కూటమికి. సో ఈ స్టాండ్లో నా దాంట్లో ఎక్కడ మార్పు ఉండదు. వారికి సమయం ఉంది, 48 గంటల సమయం ఉంది మోడీ గారు రావడానికి. నిర్ణయం తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. కూడా స్టీల్ ప్లాంట్ గురించి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి విషయాల మీద కానీ మాట్లాడేటువంటి హక్కు లేదనేటువంటిది నా అభిప్రాయం. మొన్నటి వరకు ఒక ఎత్తు, ఈ రోజు నుంచి సెన్స్ వారు ఎప్పుడైతే కూటమిలో చేరారో, కూటమిలో చేరినటువంటి తర్వాత ఒక ఎత్తు. కూటమిలో చేరకముందు వారు ఏ స్టాండ్ తీసుకున్నా సరే ప్రజలు విశ్వసిస్తారు, లేదా నిజంగా పోరాటం చేస్తున్నారేమో అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు. 1170 రోజులుగా జరుగుతున్నటువంటి పోరాటానికి మొదటి రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పోరాటానికి, ఆ ఉద్యమానికి మద్దతు పలుకుతూ వస్తాం. గతంలో 99-2004 మధ్యలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే రకంగా ప్రైవేటైజ్ చేయాలని చెప్పి వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తే 15 రోజుల పాటు టెంట్ నడిచింది. ఆ రోజు లాఠీచార్జ్ చేయించాడు సిపిఎం మీద, కమ్యూనిస్ట్ పార్టీల మీద లాఠీచార్జ్ చేయించాడు చంద్రబాబు నాయుడు. 15 రోజుల్లో టెంట్ ఎత్తేసేటువంటి కార్యక్రమం చేశాడు. అంటే దాన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఆ ప్రభుత్వం ఈ పోరాటాలకు మద్దతు పలుకుతుందా లేదా అనేటువంటిది చెప్పడానికి అది ఒక నిదర్శనం. ఈ మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈయన చెప్పినటువంటి దానికి ఆయన గ్యారెంటీ, లేకపోతే ఆయన చెప్పిన దానికి ఈయన గ్యారెంటీ అని చెప్పిన దానికన్నా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వారంటీ అయిపోయింది. ఆయనకే అసలు ఆ ప్రోడక్ట్కే వారంటీ లేనప్పుడు ఈయన దేనికి గ్యారెంటీ ఇస్తాడు చెప్పండి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.